అందరికీ నమస్తే. ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు చితికిపోతున్నాయి. జీతం మూరడు ఖర్చు బారడన్నట్టుగా ఉదయం లేచినప్పటి నుంచి ఉపయోగించేటువంటి పాల ప్యాకెట్ ధర నుండి పప్పు, ఉప్పు ఇట్లా ప్రతి నిత్యం వాటి వస్తువులన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంటూ పోతుంది. వచ్చినటువంటి జీతంలో దాదాపుగా 30% వరకు నిత్యావసర వస్తువుల ఖర్చు అయితే మిగతా 70% విద్యా వైద్యానికి ఖర్చు అవుతున్నాయి. కాబట్టి గమనించినటువంటి ప్రజలు విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇచ్చేటువంటి ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పడంతో శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు గమనించి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజే దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎవరు చెప్పనటువంటి విధంగా విద్యా వైద్యాన్ని ఫ్రీగా అధికారంలోకి టీఆర్ఎస్ పార్టీ వస్తే ఫ్రీగా ఇస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా కవితమ్మ గారు మరి ఒక తల్లిలాగా ఆలోచన చేసి తెలంగాణ ప్రజల కోసం మరి విద్యా వైద్యాన్ని ఫ్రీగా ఇస్తా అని చెప్పినటువంటి కవితమ్మ గారికి పట్టం జరిగితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై కవితమ్మ.